ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ సాత్విక్. సో ఇవాళ మనమైతే పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అండ్ క్యాష్యూస్ తీసుకొని ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన క్యాష్యూస్ని మనం సైడ్కి తీసి పెట్టుకోవాలి. దీని తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకొని 2 or 3 కట్ చేసిన ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై ఎలా చేసుకోవాలంటే మనకి ఆనియన్స్ ఎల్లో కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అలా తిప్పుతూ ఉండాలి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై. సో దీని తర్వాత అయితే మనమైతే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఫుల్గా తిప్పాలి. గార్లిక్ పేస్ట్ స్పైసెస్ మొత్తం కలిసిపోయేలా తిప్పాలి. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా గుండె. నెక్స్ట్ 2 or 3 కార్డ్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ అనేది చాలా ఫాస్ట్గా తిప్పాలి. ఎందుకంటే మనకి కార్డ్ అండ్ గ్రేవీ చాలా మిక్స్ అయిపోతాయి కంప్లీట్గా. దీని తర్వాత టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ డౌట్ రావచ్చు, నువ్వు కుకింగ్ చేస్తావని. కాదు, నేను కూడా యూట్యూబ్లోనే చేశాను, ఎందుకంటే నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనమైతే ప్యాన్లోకి 1 or 1.5 glasses వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి అయితే మనం పన్నీర్ని మనకి ఇష్టం వచ్చిన సైజెస్లో కట్ చేసుకొని అందులో వేయాలి. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివ్వకు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. సో పన్నీర్ వేసుకున్న తర్వాత 10 to 15 minutes మనం స్టవ్ మీద అయితే హీట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఇందాక పెట్టుకున్న క్యాష్యూస్ అయితే వేసుకోవాలి. సో మన కర్రీ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్, షేర్, కామెంట్. డాడీ భయమవుతుంది డాడీ. డాడీ మమ్మీ, డాడీ ఏం మాట్లాడతలేడు డాడీ.